చూస్తున్నారు కదా, చాలా చక్కగా చాలా టేస్టీగా బాగా పిండి అయినా కానీ సరే, వంకాయ అయినా కానీ సరే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇలాగైతే వంకాయ వద్దనుకున్నళ్ళు, వంకాయ అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ వంకాయ బజ్జీ అనేది తినేస్తారనమాట. ఈ వీడియో మీకు ఎలా కనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. ఉడికిపోయి మనకు ఆయిల్ కూడా అస్సలు చాలా తక్కువగా పిలుస్తున్నాయి ఇవి. ఈరోజైతే ఇంకా నేను వంకాయలతో చాలా మంచి స్పెషల్ కుకింగ్ అయితే చేస్తున్నాను. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే ఇంకా వంకాయలు ఈ విధంగా అయితే ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇలాగా కాకుండా ఇది కూడా తీసేద్దాము. ఈ రెసిపీ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఒకటైతే క్లియర్గా చూడండి, ఎందుకంటే లోపల పుచ్చు అనేది మనకు ఉంటుంది కదా, ఆ పుచ్చు ఉండకూడదు అనుకుంటే కనుక మనం ఇలా కటింగ్ చేసి 4 వైపులా చెక్ చేద్దాము. ఇలా పొడిగా అయితే ఇంకా కటింగ్ చేసుకొని చూసుకుంటున్నాను. మొత్తానికి అన్నీ ఇలాగే కటింగ్ చేసి పెట్టుకుందాం. ఇందులో అయితే కంపల్సరీ మనం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. ముక్క అనేది మనకు తెల్లగా ఉంటుంది, మనకు కొద్దిగా వచ్చేసి చేదుదనం అని కూడా రాదు. లేదంటే వంకాయలో మనం ఇంకా సాల్ట్ వేయకపోతే ఇంకా చేదుదనం అనేది వస్తుంది. మొత్తానికి అయితే పుచ్చు లేకుండా ఇలాగా కటింగ్ చేసుకొని మొత్తానికి వాటర్లో వదిలేద్దాం. ముందుగా ఆయిల్ అయితే ఇంకా ఇందులో కళాయిలు అయితే ఆయిల్ వేసేస్తున్నాను. సాల్ట్ తీసుకున్నాను, ఇక్కడ కొద్దిగా పసుపు. ఇది మనం వంకాయ అయితే చేస్తున్నాం కదండి, అందుకనేసి మనకు కొద్దిగా ఫ్లేవర్ అనేది కారం కూడా ఉంటే చాలా బాగుంటుంది. అందుకనేసి నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. సాల్ట్ అయితే నాకు ఆ మాత్రం అయితే సరిపోదు, అందుకనేసి మరి కొద్దిగా సాల్ట్ అయితే ఇంకా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఇంత వేయండి, కొద్దిగా చాలు. ఈ మాత్రం తినేటప్పుడు మంచిగా ఫ్లేవర్ ఉండాలంటే ఇంకా కొద్దిగా జీరా కానీ సరే, వాము ఉంటే వాము కానీ సరే వేసుకోవచ్చండి, చాలా బాగుంది. కొద్దిగా సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తానికి ఒక్కసారి అయితే ఇంకా పిండిని ఈ మాదిరిగా కలిపేద్దాము. బాగా కలిపేసామనుకోండి, ఉప్పు ఒక దగ్గర లేకుండా కారం ఉప్పు మొత్తానికి మిక్సింగ్ అయితే చేసేద్దాం ఇలాగా. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వాటర్ వేసి పిండిని ఇంకా బాగా చక్కగా కలిపేద్దాము. మన బజ్జీల పిండి లాగానే తిక్కుగానే ఉండాలి, మరి అంత పల్చగా ఉండొద్దు. ఇప్పుడు ఎక్కువ తిక్కుగా ఉంది కదా, అందుకనేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పల్చన అయితే చేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా అంటే మరీ ఎక్కువ గట్టిగా ఉన్నా కానీ సరే అంత బాగుండదు, మనకు వంకాయ అనేది ఉడకాలి కదా లోపల వరకు, అందుకనేసి చాలు. ఈ మాత్రం ఇలా ఉంటే చాలు, మరి అంత గట్టిగా లేదు అంత జారుగా లేదు. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా ఉంటే మనకు ఇలాగ వేసినప్పుడు నెమ్మదిగా పడాలి, ఫాస్ట్గా లేకుండా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక వంకాయ ముక్కలు, ఈ వంకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము బజ్జీలు ఎలాగ ముంచేస్తామో సేమ్ ఇంకా అదే పద్ధతిలోనే ఈ వంకాయ గుడక మనము ఇలాగ ముంచేసి దగ్గర పెట్టుకొని ఇలాగ వేసేద్దాం. ఇప్పుడు పిల్లలు చాలామంది వంకాయ అంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకు గుడక ఇది చాలా ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే మనం బజ్జీతో వంకాయ వేస్తున్నాం కదా, వంకాయ బజ్జీ మామూలుగా అయితే ఇంకా పొడవుగా లావుగా వేస్తారు కదా, కొంతమంది సగం తింటారు సగం వదిలేస్తారు. అలా కాకుండా ఇలా పీసెస్ అయితే చున్నీగా బాగా ఉంటుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకా ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయలేదు, మీకు తెలియదు అనుకుంటే కనుక ఈసారి అయితే ట్రై. ఇప్పుడు మనం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నెమ్మదిగా ఇలాగ తిరిగేద్దాము. ఇప్పుడు మనకు బాగా చక్కగా
4 వైపులా ముక్క అనేది బాగా ఉడకాలి. అందుకనేసి కొద్దిగా చిన్న మంట మీద అయితే బాగా ఉడకాలి. ఇది అందుకనేసి మంట అయితే తగ్గించేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మనము వంకాయ బోండా అనేసి తినేసాం, అంటే పెద్ద సైజుది, అలాగే వంకాయ ఇప్పుడు ఇలా కూడా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటాయి. ఇలా కూడా సూపర్గా ఉంటాయి. మనకు కావాలంటే ఇది అయిపోయిన తర్వాత దీనిపైన కొద్దిగా మళ్ళీ పైనుండి కొద్దిగా గ్రానైస్ కోసము కారం పొడి, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మంచి కలర్ వచ్చేంత వరకు మనము వేడి చేయాలండి. మరీ హై కాకుండా మామూలుగా ఆయిల్ మీకు చల్లగా ఉందనుకోండి, తగ్గిందనుకోండి వేడి, అప్పుడు హై పెట్టండి. తర్వాత మాత్రం తగ్గించేసి ఇవి బాగా ఇలాగ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము ఒక్క ప్లేట్లోకి అయితే తీద్దాము. మీకు ఆయిల్ కూడా ఎక్కువగా అయితే పీల్చవండి ఇవి. ఇప్పుడు ఇలాగా మీరు కావాలనుకుంటే కనుక ఒకసారి వంకాయ మామూలుగా ఫ్రై చేసి ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి వంకాయలు ఉడికాయా లేదని డౌట్ ఉంటే కనుక ఒకసారి జస్ట్ ఇలా ఫ్రై చేసి ఇలా తీసేసి, అప్పుడు పెద్ద సైజు వంకాయలు అయితే కనుక అలా ఫ్రై చేస్తాను నేను. ఇవి చిన్న ముక్కలే కదా, ఇవైతే కుక్ అయిపోతాయి లోపల వరకు, అందుకనేసి ఇవి నేను ఫ్రై అయితే చేయలేదు. ఒకటి తిని నేను చూసి చెప్తాను మీకు ఫ్రై అయ్యాయో లేదో అనేసి. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా ఇందులో మనము ఇలాగ వేసేద్దాము. మొత్తానికి ఇంకా ఇలా కలిపేద్దాము శుభ్రంగా. ఉప్పు కారం బాగా తినేటోళ్ళు మాత్రం కొద్దిగా బాగానే వేసుకోండి, చాలా బాగుంటాయి ఇలాగ ముక్క తింటూ ఉంటే. మీరు ట్రై చేయండి, మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రై మాత్రం చాలా చక్కగా చేయండి, ఎందుకంటే లోపల వరకు బాగా మనకు వంకాయ కూడా ఉడకాలి కదా, అందుకనేసి చిన్న మంట మీద బాగా వేగాలి ఇవి. ఇప్పుడు చూడండి ఈ కలర్ చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్నాం అనుకోండి అస్సలు ఏ మాత్రము వంకాయ అనేది పచ్చిగా లేకుండా బాగా మెత్తగా ఉడికిపోయి మనకు ఆయిల్ కూడా అస్సలు చాలా తక్కువగా పిలుస్తున్నాయి ఇవి. వంకాయ మాత్రం బాగా ముంచండి, ఇలాగ బాగా ముంచి వేయండి, పర్వాలేదు, బాగా కుక్ అవుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, వంకాయతో చేసిన బజ్జీలు అయితే ఇంకా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వరకు అయితే ఇంకా ఈ టైప్ బజ్జీలు అయితే ఎవరు చేయలేదేమో, చేశారేమో తెలియదు. చేసి ఉంటే ఇంకా కామెంట్ చేయండి. బజ్జీలు అయితే ఇంకా ఇలాగ చేసామనుకోండి లోపల వరకు మనకు చాలా అంటే చాలా కుక్ అయిపోతాయండి. అవ్వవేమో అనుకుంటారేమో, ఇది చూడండి ఇంత మెత్తగా అయిపోయి పొగలుగా చూడండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా చాలా టేస్టీగా బాగా పిండి అయినా కానీ సరే, వంకాయ అయినా కానీ సరే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇలాగైతే వంకాయ వద్దనుకున్న వాళ్ళు, వంకాయ అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ వంకాయ బజ్జీ అనేది తినేస్తారనమాట. ఈ వీడియో మీకు ఎలా కనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.